ఓకే సార్. జై భీమ్, జై భీమ్. ఈరోజు ఖమ్మం భక్తరామదాస కళాక్షేత్రంలో నేను వచ్చినప్పుడు చాలా మంది చూడడం జరిగింది. ఇప్పుడు భోజనం టైంకి వెళ్ళారు, అయినా పర్వాలేదు. ఆనాడు ఆడవాళ్ళు ఇంటికే పరిమితంగా ఉండాలి, ఆడవాళ్ళు తలెత్తుకొని ఉండకూడదు అని ఆంక్షలు విధించిన ఆ రోజు నుంచి ఇవాళ ఆడవాళ్ళందరూ ఒక పెద్ద ఆడిటోరియం తీసుకొని దీంట్లో మహిళా కర్తవ్యాల గురించి, మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడడానికి మహిళలందరూ సమూహంగా పెట్టిన ఈ మీటింగ్ నిజంగా చాలా ప్రేరణ కలిగిస్తున్నాం. ఇక్కడ మీకు అందరికీ తెలుసు, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపేయడం కోసం వీరనారీమణుల ఆశయ సాధన సమితి కమిటీ సభ్యులందరూ అహర్నిశలు పనిచేశారు. వాళ్ళు చాలా చోట్ల తిరిగారు, చాలా వ్యక్తులకి, చాలా వివిధ రకాల డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కలిసి ఈ మీటింగ్ సక్సెస్ చేయడం కోసం ఒక మంచి సందేశాన్ని అందరికీ వ్యాపించేలా అందరికీ, ముఖ్యంగా అధ్యక్షులు ఉపేంద్ర భాయ్ గారికి, జ్యోతి గారికి, అనుకున్న భద్రనాయ్ గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఉన్న వాళ్ళందరికీ. ఏంటంటే ఆడవారు అనుకుంటా ఉంటారు అప్పుడప్పుడు, దేవుడు ఎందుకు అన్ని మాకే ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, నెల నెల మాకే ప్రాబ్లమ్స్ రావాలి, పిల్లలు తినేటప్పుడు ఫస్ట్ నుంచి బాధపడడం మాకే రావాలి, అత్తమామలతో ఇంట్లో వాళ్ళతో వీళ్ళతో చెప్పేసి అన్ని సమస్యలు మాకేనా, మగాళ్ళకి వచ్చు కదా అనే ఒక నాకు సందేహం వస్తూ ఉంటాయి. ప్రసవించే బాధ కూడా మేమే 9 నెలలు అని మేమే కూడా కనాలా, వచ్చే పుట్టినప్పుడు కూడా మేమే అనుభవించాలా, భరించాలని చెప్పేసి అనిపిస్తున్నప్పుడు ఒకళ్ళన్నారు, ఆ బాధ కనీసం మగవాడికి వచ్చు కదా, మగవాడికి ఆ బాధ దేవుడు నుంచి ఉంటే మాత్రం ఈ భూమి మీద కూడా ఒక ఆడపిల్ల కూడా ఒక మగవాళ్ళు పుట్టేవాళ్ళే. ఎందుకంటే ఆ ప్రసవించే పుట్టినప్పుడు కూడా తీసుకునే శక్తి కేవలం శ్రీమూర్తి మాత్రమే, అది మీకే. సో అలాగే ఇంతటి శక్తి ఇచ్చిన మీరు ఇంకా చాలా విజయాలు సాధించాలి, ఒక మరిన్ని యుద్ధం చేయాలి. మహిళా రిజర్వేషన్ అన్నారు, చాలా మంది ముందు మాట్లాడిన వక్తలు కూడా అంటే మహిళల గురించి మహిళలే మాట్లాడాలి కదా, మాట్లాడుతున్నట్టు మహిళా మీటింగ్ లా ఉండాలి. మన మహిళల గురించి మేము మాట్లాడితే అది ఇంకా బాగుంటుంది కాబట్టి చెప్తా ఉంటున్నాం చాలా విషయాలు. బట్ ఏరియా మహిళా రిజర్వేషన్స్ గురించి కానీ, నాట్ ఫెమినిజం అంటే మహిళలే గొప్ప అనే కాకుండా, we stand for the feminism, we wanted to show the equality for the women. అంటే ఆడవాళ్ళు తక్కువ అనే అవమానం లేకుండా ఆడవాళ్ళు కూడా మనతో సమానం, మనం వాళ్ళని కలుపుకొని ఈ దేశ జనాభాలో సగభాగం ఉన్న వాళ్ళందరినీ మనం కలుపుకొని పనిచేయాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే we respect women and we respect and we admire the working women. ఎవరైతే సమాజంలో మార్పు కోసం పనిచేయడానికి ప్రయత్నం చేస్తారో అలాంటి స్త్రీలందరికీ మంచి మంచి దేశభావం తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్న స్త్రీలందరికీ నా పాదాభివందనం. ఇవాళ నేనేం చెప్పదలుచున్నానంటే, యాక్చువల్లీ మీటింగ్కి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నందిని గారిని పిలవడం జరిగింది. కాకపోతే యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ కొద్దిసేపు ముందే వచ్చే వాటిని అడ్రస్ చేయడం కోసం వారు ప్రెస్ మీట్లో వెళ్ళడం జరిగింది. నేను కూడా ఆమెతో పాటు కావాలి, బట్ నేను ఇక్కడ మీటింగ్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒకటే చెప్పన్నారు, ప్రస్తుత ప్రభుత్వం కానీ వి స్టాండ్ ఫర్ ద ఉమెన్, మహిళల కోసం పనిచేయడానికి ఈ ప్రభుత్వం సదా సిద్ధంగా ఉంది. ఫ్లోటింగ్ ఉండదుగా మరి, చికెన్ మటన్ అయితే ఫ్లోటింగ్. వంట గ్యాస్ నుంచి మీకు సబ్సిడీ కింద 500 రూపీస్కే మీకు గ్యాస్ సిలిండర్ వచ్చే విధంగా చేశాం. ఇప్పుడు కొత్తగా అదొక ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఉండేది. అప్పుడు వేరు వేరు వర్గాల వాళ్ళు అక్కడ భూమి కూడా దాన్ని రాజకీయం చేస్తే
ఇక నుంచి కూడా ఇవన్నీ బంద్. వాటిని కూడా నడిపించడానికి ఇవాళ ఇసుక రీచ్ని కూడా ఆర్గనైజ్ చేయడానికి అది కూడా మహిళలే ఇచ్చాం. ప్రతి చోట అవకాశం ఉన్న చోట కూడా ఇందిరా డైరీలు పెడుతున్నాం, మహిళా క్యాంటీన్లు పెడుతున్నాం, ఇందిరా శక్తి అని చెప్పేసి డ్వాక్రా గ్రూప్ని ఇప్పుడు 65 లక్షల మంది ఉన్న డ్వాక్రా గ్రూప్ మహిళ వాళ్ళని 1 కోటి మందిని చేసి ఆ 1 కోటి మందిని కోటీశ్వరం చేయాలనేది ఒక లక్ష్యంతో పనిచేస్తాం. ఇట్లా ఏది చేసినా కూడా స్త్రీ మేలుపడిపోయి మహిళా సాధికారత కోసం మీరు చేసే ప్రయత్నం ఉంటుంది. అలాగే మీరు కూడా ఇంతగా గవర్నమెంట్ ఏం చేస్తాయి, మహిళలకు అర్థం కాదు ఏంటంటే మహిళా రిజర్వేషన్ ఒకటే కాదు, మహిళా రిజర్వేషన్ అది పార్లమెంట్లో రావాల్సిన ప్రస్తావన, దాన్ని వాళ్ళు తీసుకుంటారు కదా, మన నాయకులు చేయాలి కదా, వాళ్ళు చేయాలని చెప్పేసి ఇంతసేపటికి వాళ్ళ మీద అంటున్నాం. మరి మహిళలకు ఉద్యోగులు రావాలంటే మహిళలు ఏం చేయాలి నేను అడుగుతున్నాం. మరి మనం ఏం చేయాలి? జున్నుపాలు ఇప్పి క్రాప్. సో అదే విషయం మీద ఏమంటారంటే ముందు అరైజ్ అంటే మనం వాయిస్ విప్పాలి, మాట్లాడాలి, నిర్భయంగా మాట్లాడాలి. ఎక్కడైనా మనం ఎవరి ముందే ఉంచినప్పుడు ఈ చేతులు పట్టుకునే సంస్కృతిని వెళ్ళినాడాలి. చేతులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికి ఎప్పుడు ఎవరికి ఎక్కడైనా తక్కువ కాదు. అందుకే ఖచ్చితంగా నిర్భయంగా మీ మనసులో ఏమనిపిస్తుందో అది చెప్పగలగాలి. అక్కడి నుంచే మొదలవుతుంది. మరి రాజ్యాధికారం అంటాం. ఇట్లా మీటింగ్లు పెట్టుకుంటా ఉంటే ఇలాంటి 100 ఉపన్యాసాలు ఇచ్చినా కూడా రాజ్యాంగం రాదు. రాజ్యాంగం రావాలంటే, రాజ్యాధికారం రావాలంటే మనం రింగులో ఉండి ఫైట్ చేయాలి. బయట ఇట్లా ఆడిగా కూర్చోకూడదు. మీరందరూ కూడా రింగులో రావాలి. మరి రింగులోకి వస్తే మనకు బాగా తెలుస్తుంది మనం ఎవడు ఆపుతున్నాడో, మనం ఎవరు తప్పు చేసుకుంటున్నాడో, మనం ఎవరు అడుగుతున్నారో సంగతి మీకు తెలుస్తుంది. అప్పుడే మీకు కసి పెరుగుతూ ఉంది. నేను కూడా ఇది సాధించాలి ఏ రంగమైనా సరే. ఇప్పుడు మన దగ్గర వచ్చిన వాళ్ళు అతిథులు ఉన్నారు, డాక్టర్ రంగంలో ఉన్నారు, మీడియా రంగంలో ఉన్నారు, ప్రొఫెసర్ రంగంలో ఉన్నారు, అలాగే మిగతా వేరే రంగాలు ఉన్నారు. ఎక్కడైనా కూడా యు ఆర్ టాకింగ్ అబౌట్ విమెన్ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే మమ్మల్ని సమానంగా ట్రీట్ చేయట్లేదు, మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారనే భావన మీద ఉంది. కానీ బయట మాట్లాడొద్దు. మీరు రింగ్లో రండి, సమానంగా పురుషులతో పాటు మీరు పోరాటం చేయండి. మిమ్మల్ని ఎవరు అవుతున్నారో మీరు గుర్తించండి. వాళ్ళని అధిగమించడానికి మీరు ఎలాంటి ప్రణాళిక వేస్తారో మీరు తీసుకొని రండి. అప్పుడు మాత్రమే రాజ్యాంగానికి వెళ్ళాలనే ఆలోచన మీ మైండ్కి వస్తుంది. అట్లా రింగ్లో లేనప్పుడు వాళ్ళు బాక్సింగ్ చేసుకుంటే భద్రను మనం ఈజీ వేసుకుంటా చప్పట్లు కొట్టుకుంటా ఉంటే కిక్ వస్తుందా? రాదు. ఎప్పుడు అక్కడే ఉండి కూర్చొని చూస్తూ ఉంటాం. రింగ్లో బరిలో మనం కూడా దిగితేనే తెలుస్తుంది కదా. అందుకే మీరందరూ కూడా ఏ ఫీల్డ్ అయినా కూడా, ఎక్కడ ఫీల్డ్ అయినా కూడా ఆకాశంలో సునీత విలియమ్స్ ఉన్నారు. ఇలా ఎవరి శిఖరం మీద పూర్ణబాయి అని చెప్పేసి వాళ్ళు ఆకాశంలో మీరే ఉన్నారు. వాళ్ళు పెద్ద బలకాల మీద మీరే ఉన్నారు. ఇలా చదువులో రిజల్ట్స్ వస్తే కూడా మీరే ఉంటారు. అంతెందుకు ప్రధానమంత్రిని కాపలా కాసేది కూడా ఇవాళ కమాండో కూడా ఇవాళ మహిళలే ఉన్నారు. సో ఇలా అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు. మరి వాళ్ళు మహిళలే కదా. ముందు పురుషులతో పోరాడే ముందు కూడా ఇలాంటి వివిధ రంగాల్లో ఉన్న మహిళలను ప్రేరణగా తీసుకోండి. వాళ్ళు రింగులోకి వచ్చారు కాబట్టి, వాళ్ళు బరిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఏం సాధించాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు పోరాడి వాళ్ళ అలా ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఇదే స్టేజ్ మీద వాళ్ళకి గెస్ట్గా వాళ్ళు వచ్చారు. మనం కూడా అక్కడ స్థాయి నుంచి ఈ గెస్ట్ స్థాయికి రావాలి. ఇంకా ముందు పై స్థానాలు వెళ్ళాలంటే ముందు మనం పోరాడాలి. మీ అందరికీ తెలుసు పొద్దున్నే మనకి నిద్రలేపేవారు అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి అలా అని చెప్పాలి. ఒకప్పుడు మనకు పొద్దున్నే నిద్రలేపేవారు లేకపోయినా పొద్దున్నే లేస్తారు. కోడిని ఆధారం కోసుకుంటారు. అంటే ఎవరైతే మనల్ని నిద్రలేపాలనుకుంటారో, ఎవరైతే మనల్ని బాగుపడాలని చూస్తూ ఉంటారో ముందు వాళ్ళని ఈ సమాజం లేకుండా చేస్తుంది. అలాగే ఎప్పుడైతే ఒక ఇంట్లో ఒక ఆడవాడ ఆ గృహిణి ఆ ఇంటి పెద్ద ఎప్పుడైతే లేచి తను రెడీ చేస్తుందో, తన పిల్లల్ని తన భర్తని రెడీ చేసి మొదలుపెడుతుంది, జీవితాన్ని మొదలుపెడుతుంది రోజుని. ఎప్పుడైతే ఆడవారు నిద్ర వేస్తారో, ఎప్పుడైతే ఆడవాళ్ళు సమాజం పట్ల కానీ విఘ్నతో కానీ విజ్ఞానంతో కానీ ఎప్పుడైతే నిద్ర వేస్తారో ఇప్పుడు ఆ ఇల్లు ముందుకెళ్తుంది. ఒక్కసారి ఆ ఇల్లు ముందుకెళ్తే ఆ ఊరు ముందుకెళ్తుంది. ఆ ఊరు ముందుకెళ్తే ఈ దేశం ముందుకెళ్తుంది. ఏది ముందుకెళ్ళాలో కూడా స్త్రీతోనే అది మొదలు. కాబట్టి నువ్వు పుట్టినా కూడా ముందుకెళ్ళినా కూడా పైకి కూర్చోాలనుకుండా ఆడవారి సహకారం లేకుండా ఏది జరగదు. కావున ఆడవారు మాకు ఎప్పుడు వాళ్ళు దైవ సమానంగా మేము భారత మాత అంటాం. మనందరం కూడా భారత మాత అంటాం.
మేము స్త్రీలను కూడా అదే విధంగా గౌరవిస్తాం. దేర్ ఈస్ నో జెండర్ ఇన్ఈక్వాలిటీ. ఉండొచ్చు ఆడ మగ తక్కువ అని చెప్పేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీకు ఆల్రెడీ 33% రిజర్వేషన్ వస్తుంది. రిజర్వేషన్ వచ్చిన తర్వాత కాము కూర్చోవడం కాదు, నా సీట్లు నాకే ఉంటాయి కదా నేను ఎందుకు కూర్చుంటానే కాదు. రిజర్వేషన్ ఉన్నా కూడా పోరాటం తప్పదు. దాంట్లో అనేక రకాల కోణాలతో మళ్ళీ ఆ సీట్లను కబ్జా చేయడానికి చాలా చాలా ఎత్తుగడలు ఉంటాయి. దాన్ని వెనుక తెలుసుకున్నాడు, ఖచ్చితంగా మళ్ళీ వెనకబాటు పడుకోకూడదు. మీకు రాజ్యాంగం అనేక సదుపాయాలు ఇచ్చింది. ఇప్పుడు 33% రిజర్వేషన్ విధించినా కూడా మళ్ళీ మనం వాటిని అవకాశాన్ని అందిపుచ్చుకోలేదంటే ఖచ్చితంగా వందకే సమస్య ఉంటుంది. మన సమస్యను మనం గుర్తించి దాని వైపు ఇంతకు చెప్పారు కృష్ణ గారు పర్వా గారు. సో డ్రీమింగ్, ఎప్పుడైతే మీ డ్రీమ్స్ ని బాగా పెద్ద పెద్ద కళలు వెళ్ళాలి, ఎయిమ్స్ కూడా టార్గెట్ కూడా పెద్ద పెద్దగా సెట్ చేసుకోవాలి. వాటి గురించి రోజు తపన పడి పోరాటం చేసి యుద్ధం చేసే వాళ్ళు మాత్రమే ఆ స్థానానికి రీచ్ అవుతారనేది నా భావన. మీరందరూ కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తారని చేసిన వాళ్ళందరికీ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు.